ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. ఇందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మీరు పరిచర్య చేస్తున్నట్లయితే, విశ్వాసం కలిగి జీవిస్తున్నట్లయితే ఎవరు మీ పరిచర్యను గుర్తించట్లేదా? ఎవరు కూడా మీరు చేస్తున్నటువంటి పనిని, దేవుని కొరకు మీరు పడుతున్న ప్రయాసను ఎవరు గుర్తించట్లేదా? ప్రతిఫలం కలగట్లేదా? అయినప్పటికీ ప్రభు ఈరోజు వాగ్దానం చేసి మీతో మాట్లాడుతున్నాడు. మీరు దానిలోనే నమ్మకంగా చేయండి. మీరు ఏ పరిచర్య అయితే చేస్తున్నారో, ప్రభు కొరకు ఏ చిన్న పని అయితే చేస్తున్నారో, అది కరపత్రికలు పంచడం కావచ్చు, మందిరాన్ని ఊడ్చడం కావచ్చు, పాటల పరిచర్య చేయడం కావచ్చు, రహస్యంగా అనేక మంది కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయడం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. మనుషులు దాన్ని గుర్తించకపోవచ్చు, కానీ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, ప్రభు నీకు ఏదైతే అప్పగించాడో, ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో దాంట్లోనే నమ్మకంగా చేయి. మనుషుల నుంచి నీకు గుర్తింపు కలిగినా, మనుషులను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, మనుషులు నీకు పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా, నువ్వు ఏదైతే చేస్తున్నావో దాంట్లో నమ్మకంగా ఉండి ప్రభు పరిచర్యలో కొనసాగు. తప్పకుండా నీకు పరలోకమందు జీవ కిరీటము దక్కబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తప్పకుండా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం రాబోతుంది. దేవుని దగ్గర నుంచి దీవెన కుమ్మరింపబడబోతున్నది. ఇంకా ఇది మాత్రమే కాదు, ఎవరైతే చిన్న చిన్న పనులు, చిన్న చిన్న ఉద్యోగములు, చిన్న చిన్న వ్యాపారములు చేసుకుంటున్నారో దాంట్లోనే లంచములోనికి కానీ, వడ్డీలోనికి కానీ, అక్రమ వ్యాపారములు, అక్రమ పనుల్లోనికి త్వరగా డబ్బులు సంపాదించాలి, త్వరగా గొప్ప వాళ్ళం కావాలని చెప్పేసి వాక్య విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తూ, లేకపోతే మీరు క్రైస్తవులై ఉండి వైన్ షాపులు పెట్టడం, మీ యొక్క కొట్లోనే మద్యం అమ్మడం, ఇలాంటి చెడ్డ వ్యాపారములు చేయకోకుండా నువ్వు చేస్తున్న దాంట్లోనే నమ్మకంగా, నీతిగా, యథార్థంగా, విశ్వాసంతో ఒక రోజున దేవుడు తప్పకుండా నా వ్యాపారాన్ని దీవిస్తాడు, నా ఉద్యోగాన్ని దీవిస్తాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి నమ్మకంగా మీరు మీ వ్యాపారంలో, మీ వృత్తులలో, మీ పనులలో ముందుకు కొనసాగండి. దేవుని మీద నమ్మకం, దేవుని మీద విశ్వాసం ఉంచి యజమాని వైపునే చూస్తూ తప్పక ఒక రోజున ఆశీర్వాదం కలుగుతుందని ముందుకు కొనసాగండి. నమ్మకముగా ఉండండి. దాని ప్రతిఫలాన్ని, దాని దీవెనను, దాని ఆశీర్వాదాన్ని మీరు తప్పక ముందు దినాల్లో అనుభవిస్తారు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? యేసుక్రీస్తు ప్రభా, ఎంతమంది బిడ్డలతో అయితే మీరు ఈ సమయం ముందు మాట్లాడారో ప్రభా, నమ్మకముగా కొనసాగండి. శ్రమ కలిగిన, హింస కలిగిన, బాధ కలిగిన, ఎలాంటి పరిస్థితుల్లో అయినా వారు నమ్మకంగా నీ పరిచర్యలో ముందుకు కొనసాగునట్లుగా విశ్వాసులకు, సేవకులకు ప్రభా అటు ఆత్మను, ధైర్యమును మీరు కలగచేయమని ప్రార్థిస్తుంటున్నాను. మాకు పరలోకమందు జీవ కిరీటం ఉందని మీరు తెలియపరిచినందుకు స్తోత్రములు. నిత్యంగా నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనులు ఆశీర్వదింపబడును గాక, దీవింపబడును గాక. అయ్యా, ఎంత పని చేస్తున్నా నిందలే, ఎంతగా నమ్మకంగా వెళ్తున్నా కూడా అవమానాలే కలుగుతున్నాయి, ఎంతగా తగ్గించుకొని వెళ్తున్నా కూడా శ్రమలే ఎదురవుతున్నాయి అని ఎంతమంది అయితే కృంగిపోతున్నారో, వేదన చెందుతున్నారో, వారి దుఃఖము, వేదన అంతటిని మీరు తొలగించండి ప్రభా. వారికి జీవ కిరీటం, ఆశీర్వాదము, దీవెన వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారి కొమ్మును మీరు హెచ్చించమని ప్రార్థిస్తుంటున్నాను. ఇంకా ఓపికతో, ఇంకా నమ్మకంగా, ఇంకా దీనత్వంగా, ఇంకా తగ్గింపు కలిగి నీ పనిలో ప్రభా అయ్యా ముందుకు కొనసాగుటకు సహాయం చేయమని అటు కృప వారికి దయచేయండి. ఆ దీవెన వారి బిడ్డలు అనుభవించునుగాక, వారి కుటుంబ సభ్యులు అనుభవించునుగాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. తప్పక మీకు దేవుని నుంచి ప్రతిఫలము కలగబోతున్నది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.